హాయ్! హాయ్. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ మీకు? న్యూ ఇయర్‌లో కొత్త సక్సెస్ కొట్టారు కదా! సో, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది ఆబ్వియస్లీ ఈ 2024 అనేది నాకు చాలా మంచి స్టార్ట్‌నిచ్చింది. మేబీ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న నా హార్డ్ వర్క్‌కి మేబీ దిస్ ఈజ్ లైక్ ఇచ్చిందనుకుంటా. నేను నా 100% ఇచ్చానని అనలేను. ఎందుకంటే ఆడుతూ, పాడుతూ అయిపోయినది ఇది. సో, నేనింకా ఐల్ వర్క్ ఆన్ ఇట్. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఇదంతా ఆబ్వియస్లీ మీ మీడియా, మీమర్స్, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ మీ వల్లనే ఇది ఎక్కువ అయ్యింది. లైక్ థాంక్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ. ఆఫ్ కెమెరా శివాజీ గారితో ఎలా ఉండేది మీ రిలేషన్? ఆహ్, ఆఫ్ కెమెరా అంటే లైక్ ఎప్పుడు సేమ్ మీరు చూసినట్టే 'బిగ్ బాస్‌లో' చూసినట్టే ఆబ్వియస్లీ మాకు అడ్వైజెస్ ఇస్తుండే. లైఫ్ ఇలా ఉంటది, లైఫ్ అలా ఉంటది అని. లైక్ ఎలాంటి పీపుల్‌ని కలుస్తారు మీరు అని అట్లా అడ్వైజెస్ ఇస్తూ చాలా ఫన్‌గా నడుస్తూ ఉండేది మా సెట్. బాగా ఎమోషన్ అయిన సీన్ అంటే ఏం చెప్తారు మీరు? బాగా ఎమోషనల్ అయింది అమ్మది. అమ్మ సీన్ ఉన్నప్పుడు నిజంగా ఆ సీన్ వచ్చినప్పుడు అందరం ఏడ్చాము. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఎవరం గ్లిజరిన్స్ యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్‌గా వచ్చినది అది. అండ్ అది ఇంకా నా ఆబ్వియస్లీ ఫంక్షన్ సీన్‌కి బికాజ్ ఆ సాంగ్ మొత్తంలో చూపిస్తారు ఫాదర్ అండ్ డాటర్ బాండ్ ఎలా ఉంటది రియల్ లైఫ్ రియాలిటీలో ఎలా ఉంటది అనేది. మీ ఫ్యామిలీ ఎట్లా హ్యాపీనెస్‌ని ఎట్లా షేర్ చేసుకున్నారు మీతో? చాలా అంటే మా ఫ్యామిలీ అందరూ మా అత్త వాళ్ళు కానివ్వచ్చు ఎవరైనా కాలింగ్ మీ నీలో మమ్మల్ని చూసుకుంటున్నాము రియల్లీ మా లైఫ్ ఇట్లా సేమ్ తాతయ్య కూడా ఇలానే ఉండేవాళ్ళు అది అని. అండ్ మా నాన్నమ్మ ఊర్లో ఉన్నప్పుడు కూడా వచ్చి మీ మనవరాలే అంట కదా అని అన్నీ మాట్లాడినప్పుడు అవన్నీ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మీ ఫ్యూచర్స్ ప్రాజెక్ట్స్ ఏంటి? చెప్తాను త్వరలో. అంటే ఇప్పుడైతే ఒక మూవీ ఇప్పుడు ఉంది. ఇట్ విల్ బీ లీడ్ రోల్ కాదు బట్ ఐ హ్యావ్ టు సైన్ బట్ ఇప్పుడు ఇంకేం చేయట్లేదు. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.